యోహాను సువార్త 12వ అధ్యాయం. పదమూడవ వచనంలో నుండి 'చదవండి సార్. ఇదిగో మీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై ఉన్నాడు, రాజునుడై వస్తున్నాడు అని రాయన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదలు గ్రహించలేదు, కానీ యేసు మహిమ పరుతున్నట్టు అవి ఆయన గురించి రాయనున్నారు. వారు ఆయనకు వాటిని చేసేది జ్ఞాపకం తీసుకుంది. ఆయన రాజును సమాధానం పిలిచి మృతుల్లో నుండి ఆయన లేఖను ఆయనతో కూడా ఉండిన జనులు సాధించి అందుచేత ఆయన ఆ సూచక క్రియ ఏంటండి? లాజరును సమాధిలో నుండి బ్రతికించే సూచక్రియ ప్రభు ఎందుకు చేశారు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందు జనులు ఈయన సాత్వికుడై యూదుల రాజుగా, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేల్ రాజుగా, విజేతగా యెరూషలేములోనికి ప్రవేశిస్తారు కదండి. దానిని సూచించటానికి ఆ సూచక్రియ చేశాను అని ఉందన్నమాట. కాబట్టి యోహాను సువార్త చదువుతున్నప్పుడు యోహాను ప్రస్తావించినటువంటి సూచక్రియలు ఎలా పడితే అలా చూడటానికి ఉండదు. ఆ సూచక్రియ ఒక్కొక్క సంగతిని సూచిస్తుంది, ఆ క్రియ ఒక సంగతిని నేర్పిస్తుంది, అది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి లాజర్ను బ్రతికించినటువంటి సూచక్రియ ఏం తెలియజేస్తుందనంటే, ఆయన యెరూషలేముకి యూదుల రాజుగా ప్రవేశించడం, విజేతగా మరణం పైన, అపవాది పైన, సమాధి పైన ఆయనకి కలిగే విజయాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట సూచక క్రియ. అందుకంటాడు ఆయన, పునరుత్థానమును జీవమును నేనే. లాజర్ను సమాధిలో నుంచి లేపినటువంటి ఆయన లెగలేడా? ప్రభు యొక్క మనవుని బట్టి లాజరును సమాధిలో నుంచి లేపినటువంటి తండ్రి ప్రభు అయిన యేసును సమాధిలో నుండి బయటికి తీసుకురాలేరా? అది ఆ సూచన అన్నమాట. కాబట్టి ఆయన సిద్ధపడి వచ్చేసరికి కొద్ది రోజులకే, ఇంకా వారం కూడా గడవలేదు, కొద్ది రోజులకే ఇంత సాదరంగా ఆహ్వానించినటువంటి యూదులే ఆయనను సిలువ వేయండి అని కేకలు వేశారు. ఏం జరిగింది? పస్కా రోజు ప్రభు అయిన యేసు రోమా ప్రభుత్వాన్ని కొట్టేస్తాడని ఎదురు చూస్తూ ఉంటే అదే రోమీల చేత బంధింపబడ్డాడు. అదే రోమీల చేత కొరడా దెబ్బలు తింటున్నాడు. జనాలకి ఆయనను తమ రాజుగా అంగీకరించడానికి మనసు ఒప్పలేదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? గుద్దికి కట్టబడి వీపంతా కొరడాల చేత దున్నబడుతున్నటువంటి ఆ మనిషిని, ఆయనను యూదులు తమ రాజుగా అంగీకరించడానికి మనసు ఒప్పలేదు. కాబట్టి ప్రధాన యాజకుడు ఆయనను సిలువ వేయండి అని అప్పగించాడు. ఆయనను పిలాతు కొరడాలతో కొట్టించాడు, అవమానం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆయన మన రాజు ఏంటి? మేము అంగీకరించాం.
ఇలాంటి ఆయన మా రాజుగా ఉండటానిక మేము ఖర్జూరపు బట్టలు ఆయన వస్తుంటే పరిచింది. మా రాజు సూపర్ హీరో అనుకుంది కదా. సీమోను మక్కబీ లాంటి వాడు అనుకోను కదా. కానీ ఈయన బంట్రోచుల చేత బంధింపబడి అవమానపరచబడుతూ తృణీకరింపబడుతూ కొరడాలతో కొట్టబడుతూ ముఖం మీద గుమ్మివేయబడుతూ ఉంటే అలాంటి ఆయనను ప్రజలు తమ రాజుగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఏం చేశారనంటే ఈయనను సిలువ వేయండి అన్నారు. మరి మీ సంగతి ఏంటి? మీరు రాజుగా అంగీకరించేటువంటి ఆయన ఎవరు? అసలు క్రీస్తు ప్రభు జీవితం అంతటిలో ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మిమ్మల్ని ఆకర్షించిన సంగతి ఏంటి? కొంతమందికి నేను గుడికి వెళ్ళటానికి కారణం ఏంటంటే నాకు గుడికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, అది ఆకర్షించిందా? నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళటానికి కారణం ఏంటంటే నాకున్న దీర్ఘకాలిక రోగము ప్రార్థనకి వెళ్తే తగ్గిపోయింది. అందుక ఏం ఆకర్షిస్తుంది మనుషులను? వాస్తవానికి ప్రభు అయిన యేసు చెప్పింది ఏంటంటే ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 30వ వచనంలో నుండి, అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఆ భూమి మీద నుండి పైకి ఎత్తబడడం అంటే ఏంటి తర్వాత చెప్పాడు. ఆయన ఎలాగూ మరణం పొందవలనో సూచించుచు ఈ మాట చెప్పాను. కాబట్టి ఆయన సిలువ మరణం గురించి చెప్తున్నారన్నమాట. ఆయన సిలువ మరణం చేత మనుషులను ఆకర్షిస్తాను అని అంటాడు. ఆయన సిలువ మరణం చేత క్రీస్తు ప్రభు మనుషులను దేవుని వైపు ఆకర్షించడానికి దేవుడు ఉద్దేశిస్తే ప్రజలు సిలువకు అప్పగింపబడినటువంటి ఆయనను తిరస్కరించేశారు. సిలువ వేయబడేవాడైతే మా రాజు కాదు, రోమీల చేతిలో కొరడా దెబ్బలు తినేవాడు మా రాజు కాదు, వాళ్ళ చేతిలో పిడిగుద్దులు ఉమ్మివేయబడుతూ అవమానింపబడుతున్నటువంటి వాడిని మేము రాజుగా అంగీకరించాం అని అన్నారు. కానీ దేవుడు డిజైన్ చేసింది ఏంటి? ఇప్పుడు మనం చదువుతాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనంలో నుండి, ఆలకించుడి నా సేవకుడు. అదిగోండి సేవకుడు అంటే మళ్ళీ ఇబ్బంది పడద్దు, ఎందుకు వచ్చిన గొడవ రాసేస్తాను. యేసు ప్రభు సేవకుడే. సేవకుడు దేవుడు ఎట్లా అవుతాడు? ఆయనకి దైవత్వం ఉందని ఎలాగంటావు? గ్రంథంలోనే ఆయన సేవకుడు అన్నారు అన్నాడు. అసలు ప్రవచన భాషలో ప్రభు అయిన యేసుని గురించి సేవకుడు అని అన్నారు. 42వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలోనే, యెషయా గ్రంథము 42 1వ వచనం. కాబట్టి సేవకుడు అని బైబిల్
ప్రవచన భాషలో క్రీస్తు ప్రభువును సూచించడానికి కారణం ఏంటంటే అతని యందు పరిపూర్ణంగా, అంటే కొలత లేకుండా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, కొలత లేకుండా ఆత్మ కలిగినవాడు అని అర్థం. పదకొండవ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి నుంచి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే దావీదు కుమారుడిగా ఒక ఆయన వచ్చే ఆయన అనమాట. ఆయన ఎవరు? ప్రభువు. రైట్, చదివేసండి సార్. ఆయన వేరు యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయమును పుట్టించు ఆత్మ ఆయన మీద నిలుచును. యెహోవా భయము అంటే తీర్పు తీర్చేది ఎవరో? రాజే కదా. కాబట్టి కొలత లేకుండా ఆత్మ కలిగినటువంటి రాజును యెషయా గ్రంథం సేవకుడు అన్నది. అంటే ఇశ్రాయేలీయుల రాజు. దీని గురించి ప్రకటన గ్రంథం, అంటే మన మధ్యలో సువార్థికులు ఉన్నారండి, వాళ్ళు మామూలు సువార్థికులు కాదు, గ్రంథాన్ని పిండి ఆరేసేస్తారు వాళ్ళు. ఎందుకనంటే నేను విన్న సమాచారం ఏంటంటే వాళ్ళు పోరాడుతున్నారు సత్యం విషయంలో, వాళ్ళకి కొంచెం స్టఫ్ అవసరం, అందుకోసము ఇలాంటి సంగతులు మధ్య మధ్యలో చెప్పేస్తూ ఉంటాను, మీరేమి అనుకోవద్దు. రైట్, ఎక్కడి వరకు వచ్చాను? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడి చెప్పు సంగతులు ఏమనగా, అంటే ఆయన సేవకునికి పరిపూర్ణమైన ఆత్మను అనుగ్రహిస్తారన్నారు కదా. అలాంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు ఎవరండి అక్కడ? యేసు ప్రభు. ఆయనని యెషయా గ్రంథం ఏమని మెన్షన్ చేసింది? సేవకుడు. ఇబ్బంది పడిన అవసరం లే. సేవకుడు అని అంటే రాజు కుమారుడు అని అర్థం. సేవకుడు అని అంటే పనుడు, బానిస కాదు. ప్రవచన భాషలో సేవకుడు అని అంటే రాజు కుమారుడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతామా? అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీదున్న నరులను, జంతువులను నేనే సృజించి, దేవుడే సృజించి ఎవరికి ఇవ్వడం న్యాయమని తోస్తుందో వానికే ఇచ్చుచున్నాను. అలాగే ఎవరికైతే దేవుడు ఇస్తారో వారిని సేవకుడు అని అంటారు. అర్థమవుతుంది కదండి. అందువలన తర్వాత మాట ఏముంటుంది అంటే, ఇప్పుడైతే దేశములన్నిటినీ, బబులోను రాజు ఈయనకి దాసుడు ఎందుకు అవుతాడు? అసలు నిబంధన బాంధవ్యం లేదు, అన్యజనుడు కదా. ప్రత్యేకించి ఇశ్రాయేలీలను కూడా ఆయనకి అప్పగిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇష్టపూర్వకంగా ఎవరికి సమస్తం పైన అధికారాన్ని ఇస్తారో ఆయన ప్రవక్తల భాష ఏం చెప్తుందనంటే సేవకుడు. అర్థమవుతుంది కదా.
తర్వాత మొదటి రాజుల గ్రంథం, మొదటి అధ్యాయము 26వ వచనంలో, అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడైన సోదకును యెహోయాదా కుమారుడగు బెనన్యాను, సొలొమోను దావీదుకు సేవకుడా కుమారుడా? మరి సేవకుడు అంటారేంటి? కాబట్టి గ్రంథము సేవకుడు అని ఏం తెలియజేస్తుంది అంటే, కుమారుడు, రాజు, వారసుడు అనే సంగతిని తెలియజేస్తుంది. ఆ సెన్స్లో వాడారు క్రీస్తు ప్రభువుకి సేవకుడు అనేది. అర్థమవుతుంది కదండి? రైట్. కాబట్టి ఇప్పుడు వచ్చేద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనంలో నుండి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడతాడు. కరెక్టే. ఆయన ఎంచబడక ముందు తృణీకరింపబడతాడు. ఆయన ఎంచబడక ముందు తృణీకరింపబడతాడు. కాబట్టి 53వ అధ్యాయం 1వ వచనంలో నుండి, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? అదిగోండి, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడినో అన్నాడు. అంటే వాస్తవానికి వాళ్ళ మధ్యలో క్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, దేవుని ప్రజల యొక్క విమోచకుడు. శత్రువైన అపవాది చేతిలో నుండి ఆయన మరణం చేత రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు. ఆయన వాళ్ళ మధ్యలో ఉన్నాడు. మనుషులు ఆయనను అంగీకరించట్లే. కాబట్టి అంగీకరించిన మనుషుల గురించి మాట్లాడబడింది అనమాట. యెహోవా ఏముంది? మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెనో. యోహాను సువార్త 12వ అధ్యాయం 36 నుండి చదువుతాం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు మనుషులు. అప్పుడు ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్టు ఇట్లు జరిగెను అని అంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసును అంగీకరించే మనసు లేదు. ప్రత్యేకించి ఆయన సిలువ మరణం పొందుతుంటే ఆయనను తమ రాజుగా యాక్సెప్ట్ చేయడానికి మనుషులకు సిద్ధంగా లేరు ఎవరో. అయితే ఒకటి, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, మనుషులు నమ్మినా నమ్మకపోయినా, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని రక్షించడానికి అది శత్రువైనటువంటి అపవాదిని
నశింపచేసి ఆ శత్రువు బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలను విమోచించడానికి దేవుడు ఏర్పాటు చేసింది క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమే. ఆయన శిలువ మరణం ద్వారా తప్ప ఎవరూ కూడా దేవుని దగ్గరకు రాలేరు. ఆయన శిలువ మరణాన్ని అంగీకరించకుండా ఎవరు కూడా దేవుని పిల్లలు కాలేరు. అది దేవుడు డిజైన్ చేసింది. అందువలన ఏమవుతుందనంటే ఇప్పుడు చదువుతాం 2వ వచనంలో నుండి. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెనో, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెనో. బాహువు అన్నాడు. బాహువు అనగానే ఇశ్రాయేలీయులకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, మోషే ద్వారా 10 తెగుళ్ళ చేత ఐగుప్తీయులను బాధించి వాళ్ళను ఐగుప్తు నుండి విమోచించి కానానికి తీసుకురావడాన్ని ఏమన్నారనంటే సంఖ్యాకాండం, నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందరేమో. మరి ఎవరు బాహుబలం అది? ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి విమోచించి కానానులో స్థిరపరచడం అనేది ఎవరు బాహుబలం? కాబట్టి బాహుబలం అనగానే ఇశ్రాయేలీలు ఏం చూస్తారనంటే 10 తెగుళ్ళ చేత ఐగుప్తుని పడవేయడం దేవుని బాహుబలం. మోషే కర్ర చేత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేయడం దేవుని యొక్క బాహుబలం. యోర్దాను నది ఆరిపోవడం దేవుని యొక్క బాహుబలం. ఎరుకో గోడలు పడగొట్టబడడం దేవుని యొక్క బాహుబలం అంటారు. అది మాత్రమే కాదు బాయ్, దేవుడు తన బాహుబలమును, తన శక్తిని సిలువలో ప్రదర్శించారు. నమ్ముతావా? సిలువలో ప్రదర్శించారు. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరుతనము కానీ సిలువను గూర్చిన వార్త రక్షింపబడే వారికి ఏమై ఉంది? దేవుని శక్తి. కాబట్టి సిలువలో పరమ తండ్రి మనుషులను విమోచించడానికి అవసరమైనటువంటి తన బాహుబలాన్ని, తన శక్తిని ప్రదర్శించారు. అది సిలువలో మనుషులు చూడాల్సినటువంటి సంగతి. 2వ వచనంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు 2వ వచనాన్ని మనం చదివితే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను యేసు ప్రభు దేవుని ఎదుట పెరిగెను అని అన్నాడు. ప్రభు అయిన యేసు
ఆయన శరీరం ధరించుకొని భూమి మీద జన్మించినటువంటి సమయానికి యూదుల మధ్యలో, తన నిబంధన ప్రజల మధ్యలో, అంత మాత్రమే కాదు ఈ లోకం అంతట్లో ఆత్మ సంబంధంగా జీవం ఎంత ఉంది అనే దాన్ని సూచిస్తూ ఉన్నాడు. జీవం ఎంత ఉంది? జీవం లేదు. ఈ లోకమంతా ఎండిన ఎడారిగా ఉంది. ఎండిన ఎడారిగా ఉందనంటే ఉన్నటువంటి జీవం అంతా చచ్చిపోయింది. ఈ లోకమంతా మృతతుల్యమైపోయింది అని అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అన్నాడా? మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. అంటే మరణం అందరికీ సంప్రాప్తమైందంటే జీవం ఉన్నట్ట? లేదు. అసలు జీవం లేని లోకాన్ని దేవుడు సృష్టించాడా? దేవుడు సృష్టించినటువంటి లోకము మృతతుల్యమైన లోకమా, జీవము కలిగినటువంటి లోకమా? మరి జీవం లేని మరణపు స్థితి ఎలాగొచ్చింది లోకానికి? ఎండిన భూమిలాగా ఎలాగైపోయింది? పాపం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో నుండి వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే అని అన్నాడు. కాబట్టి దేవునిలో నుండి మనుషులకు జీవం కలుగుతుంది. కానీ మనుషులు ఏం చేశారనంటే వారి యొక్క అంధకారమైన మనసును బట్టి, దేవునికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని వలన కలిగే జీవంలో నుండి వేరైపోయారు. ఎప్పుడైతే జీవంలో నుంచి వేరైపోయారో వాళ్ళు మరణం. అలాగే చనిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే లోకమంతా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రభువైన యేసు ఆయన శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చే సమయానికి లోకమంతా ఎండిన భూమి. ఈ ఎండిన భూమిలో ఒక లేత మొక్క వలె ప్రభువైన యేసు ఉన్నారు దేవుని ఎదుట. లేత మొక్క ఎడారి భూమిలో, ఎండిన భూమిలో ఎదిగి ఫలించడానికి వీలవుతుందా నాకు చెప్పండి. మొక్క నారు అంటే వర్షాకాలం వచ్చిందనుకోండి, మిరపనారని ఇలా వంగనారని పెరట్లో నాటుతూ ఉంటారు. ఈరోజు నాటిన తర్వాత రేపటికి నీళ్లు పోయకపోతే అది ఉంటుందా, ఎండిపోతుందా? లేత మొక్కకు వేర్లు పైన ఉంటాయి. ఇప్పుడు అదే పెద్ద మురాను అనుకోండి, వేళ్ళు లోపలికి ఉంటాయి కాబట్టి ఎండిన భూమిలోనైనా సరే నిలబడుతుంది. మరి లేత మొక్కకు నీరు అవసరం. ఎండిన భూమిలో లేత మొక్క నిలవడం అసాధ్యం. కానీ మానవుల మధ్యలో మృతతుల్యమైనటువంటి ప్రపంచంలో ప్రభువైన యేసు తాను లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగారు. ఇది ఎందుకు సూచిస్తుందనంటే ఆయన మొలకెత్తిన దగ్గర నుంచి పెరిగిన వరకు ఆయనకు సహకరించినటువంటిది ఒక్క సంగతి లేదు భూమి మీద. ఉందా?
ఒక్క సంగతి లేదు. ఆయన పుట్టారు, వెంటనే హేరోదు రాజు కట్నం చూశాడు. ఆయన పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఆయనను సంహరించాలని, తుంచేయాలని లోకం చూసింది తప్ప మన మధ్యలో లేత మొక్కగా ఉన్నటువంటి ఈయనను బ్రతకనిద్దాం అని ఎవరన్నా అనుకున్నారా? అనుకోలేదు. కాబట్టి ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన తన ఎదుటి, దేవుని ఎదుటి పెరిగారు. దేవుని ఎదుట క్రీస్తు ప్రభు దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వాడై నీతి, యథార్థత, పరిశుద్ధత, సాత్వికం సంపూర్ణంగా కలిగి ఆయన ఎదుగుతూ ఉంటే ఆయన ప్రజలకు అందంగా కనపడలే. వాళ్ళకి అందంగా కనపడడం అంటే వాళ్ళ లెక్కల్లో వేరే, దేవుని లెక్కలో వేరే. ఇలాగంటున్నాను ఏమనుకోవద్దు. ఆఫ్రికా ఖండంలో ఒక దేశం ఉందండి. ఆ దేశంలో 12-13 సంవత్సరాలు వయసు రాగానే అమ్మాయిలకి మెడకి ఈ గాజులు లాంటివి తొడిగేస్తారు. ఎందుకనంటే ఈ మెడ ఎంత పొడుక్కుంటే అంత అందం వాళ్ళ దేశంలో. ఇంకొకటి, ఆ అమ్మాయికి లేదంటే అబ్బాయికి చిన్నప్పటి నుంచి, అంటే కొద్దిగా ఏజ్ వచ్చిన దగ్గర నుండి మూతిలో అంటే నోట్లో ఒక పెద్ద వస్తువు ఒకటి పెట్టేస్తారు, చెక్కతో తయారు చేసిన వస్తువు. ఈ సంవత్సరము ఒక 3 అంగుళాలు పెట్టారనుకోండి, వచ్చే సంవత్సరం 4 అంగుళాలు పెట్టారు. పెళ్లి వయసు వచ్చేసరికి మూతింత పొడుగైపోవాలి. ఏమండి అని అంటే వాళ్ళ కల్చర్లో అది అందం. అలాంటి అమ్మాయిని మన అబ్బాయికి చూస్తారా? ఇక్కడ పనిచేయదా అందం. అలాగూ పరలోకానికి సొగసుగా కనబడే క్రీస్తు ప్రభు లోకానికి సొగసుగా కనపడలే. ఆయన ఆత్మ సంబంధంగా సౌందర్యవంతుడు, ఆత్మ సంబంధంగా పరిపూర్ణుడు, ఆత్మ సంబంధంగా పరలోకానికి ఆకర్షించేవాడు, పరలోకాన్ని ఆకర్షించేవాడు. కానీ ఆయన మనుషులను ఆకర్షించలేకపోయాడు. మనుషులకి ఆయన ఎలా కనపడ్డాడనంటే చదువుతాం ఇప్పుడు మనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనంలో అదిగోండి ఏమంటున్నారు? విస్మయం పొందారంట ఆయనను చూసి. ఏమని చూసి విస్మయం పొందారు? ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, తర్వాత యూదా మత పెద్దలు వారికి ఈయన ఎలా కనపడ్డాడనంటే ఏ మనిషి రూపం కూడా ఇలా లేదే. కనీసం మనలో ఒకడుగా అంగీకరించడానికి కూడా ఈయన కానవాళ్ళు కనబడట్లేదే అన్నట్టు మనుషుల చేతైనా తృణీకరింపబడ్డారు. చదివేసేండి వచ్చినాను మరలా. కాబట్టి చాలామంది విస్మయం పొందారు. ఏంటంటే బాబు యేసు ప్రభు అంటే మనలాగా ఉండడు. మనకు నచ్చినట్టు బతుకుతాం, కానీ ప్రభు అయిన యేసు దేవునికి నచ్చినట్టు బతుకుతాడు. కుదిరే పని కాదు అబ్బాయి. మనం మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాం. ఆయన తన దేహంలో ఉన్నంతకాలం దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. కుదిరే పని కాదు. మనుషులు అసహ్యించేసుకున్నారు. వెలుగునకు చీకటితో పొత్తుంటుందా? మీరు ఎప్పుడైనా చూసారా? వెలుగునకు చీకటితో పొత్తుంటుందా? ఉండదని గ్రంథం చెప్పింది.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏం పొత్తు. కాబట్టి క్రీస్తు ప్రభుకి అపవాది సంబంధులకి సాంగత్యం కుదురుతుందా? కుదరదు. అందువలన లోకానికి ఆయన ఎలా కనబడ్డాడనంటే, వారు ఆయన చూసి విస్మయం పొందేటట్టుగా, ఆయన మనిషి రూపం కూడా లేదు అన్నట్టుగా చూశారనమాట. అది ఆయన పవిత్రమైనటువంటి జీవితాన్ని లోకంలో మిగిలిన మనుషులకు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు తీరుకు భిన్నంగా చిత్రీకరింపబడింది. అందువలన హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో నుండి, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. అది కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ అది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. 10 మంది చెడ్డవాళ్ళలో ఒక మంచోడు ఎలా కనబడతాడు? వాళ్ళకి ఎలా కనబడతాడు? చెడ్డడుగా కనబడతాడు. కాబట్టి లోకానికి క్రీస్తు ప్రభు అంత ఆకర్షణగా లేదు, ఆయన జీవితం ఆకర్షణగా లేదు. కాబట్టి ఆయన బ్రతుకు దినాలన్నింటిలో కూడా లోకం ఆయనను తృణీకరించుకుంటూనే వచ్చింది. బ్రతుకు దినములన్నింటిలో కూడా లోకం ఆయనను తృణీకరించుకుంటూనే వచ్చింది. కాబట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనంలో, అతనికి స్వరూపమైనను, స్వరూపమనంటే మంచి రూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అదిగోండి, ఆయనను చూసి ఆపేక్షించడం అని అంటే అతని సహవాసాన్ని కోరుకోవటానికి మనుషులకి ఆయనలో మంచి రూపం ఏమి కనబడలేదండి. నిజంగా లేదా, లేదంటే మనుషులకు కనబడలేదా? అది సరే. మరి బ్రతికినటువంటి క్రీస్తు ప్రభు, జీవిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళకి ఈయన ఆకర్షణీయంగా కనబడకపోతే ఇంకెవరు రక్షింపబడతారు? ఇశ్రాయేలును విమోచించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వాళ్ళకి ఆకర్షణగా కనపడలేదు. అందువల్ల ఇలాంటి ఆయన మాకు రాజుగా వద్దు, సిలువ వేయండి అని తృణీకరించారు. మరి ఎవరు రక్షింపబడతారు ఆ గుంపులో? ఆ పస్కా పండుగకు వచ్చిన వాళ్ళు ఎవరు రక్షింపబడతారో? ఎవరు రక్షింపబడతారు? ఆపేక్షించలేదు, మనుషులు తృణీకరించేశారు. అలాంటి జీవిత విధానం అయితే మాకు అవసరం లేదు. ఆయన సాత్వికుడైతే మాకు అవసరం లేదు. మేము ఊహించుకున్నది వేరే రూపంలో రాజు. ఆ లక్షణాలు ఏమీ ఆయనలో కనపడలే. దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు లక్షణాలే ఉన్నాయి తప్ప మేము కోరుకున్న రాజు లక్షణాలు లేవు. సౌలులాగా, దావీదులాగా, ఇంకొకళ్ళలాగా. కాబట్టి మనుషులు ఏం చేశారంటే ఆయన తృణీకరించేశారు. చదివేసేద్దాం. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. కాబట్టి మనుషులు ఆపేక్షించేటట్టుగా లేదు. మనుషులు ఆయనను తృణీకరించేటట్లు చూడనొల్లని వానిగా క్రీస్తు ప్రభు ఉన్నారు.
ఆయన చూడగానే మనుషులకి ఏమనిపిస్తుందనంటే, మార్కు సువార్త 3వ అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో నుండి, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి. ఎవరింట్లోనికి? యేసుప్రభు తన ఇంటికి వచ్చారు. తన సహోదరులు ఎక్కడైతే ఉన్నారో, తన తల్లి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వచ్చారు. రాగానే జనులు గుంపు కూడా వచ్చేసారు. గుంపు కూడా వచ్చినప్పుడు కాబట్టి ఇంటి వారికి కనీసం భోజనం చేయటం కన్నా వీలు లేకపోయింది. అప్పుడు ఇంటి వారు ఏం చేయాలి? ఆయన ఇంటి వారు సంగతి విని ఏమంటున్నారు? ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకున్నారు. కాబట్టి తన ఇంటివారు క్రీస్తు ప్రభు యొక్క సొగసును, స్వరూపాన్ని, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని చూడలేక తృణీకరించేశారు. తన ఇంటివారే తృణీకరిస్తే బజారులో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు తృణీకరించేశారు. చివరికి మత పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అందరి చేత తృణీకరింపబడ్డాడు. ఎంతగా తృణీకరింపబడ్డాడంటే, క్రీస్తు ప్రభు మాకు ఆయన వద్దు, కావాలనంటే బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేయండి. బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడుదల చేయండి. బరబ్బా యొక్క నరహత్య వీళ్ళని ఆకర్షించింది, అందంగా కనబడింది. హత్య చేసే స్వభావం అందంగా కనబడింది. దోచుకునే స్వభావం అందంగా కనబడింది. మాటు వేసి మనుషులను బాధ పెట్టే స్వభావం అందంగా కనబడింది. సాత్వికుడు ఈ లోకానికి అందంగా కనబడ్డా? ఆయనలో స్వరూపమైనను లేదు, సొగసైన. కాబట్టి మేము ఈయన్ని ఎంచుకోం, కావాలంటే బరబ్బాను ఎంచుకుంటాం నువ్వు విడుదల చేయటానికి అనేసి. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ మరణము, అలాగూ తృణీకరింపబడినటువంటి మరణము యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఆయన మరణాన్ని దేవుడు అలా డిజైన్ చేశాడు. ఆయన అలాగే మరణం పొందటానికి సాత్వికుడై గాడిద మీద కూర్చోండి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. దేవుడు అలా డిజైన్ చేశారు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని. ఎందుకు అలా డిజైన్ చేయబడింది? వాస్తవానికి ఆయన పరలోకపు దృష్టిలో ఆయనను చూస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, ఆయనను గురించి ఏమని రాయబడింది అని అంటే, యోహాను మొదటి పత్రిక మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆపేస్తారు, నాకు టైం కనబడట్లే. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో నుండి ఆయన యందు పాపం ఏమీయో లేదు. కాబట్టి పరలోకపు దృష్టిలో ఆయన యందు పాపమేమీ కనబడలేదు. సరే, మనుషుల దృష్టిలో ఆయనలో పాపం ఏమన్నా కనబడుతుందా? మనుషులకు కూడా కనబడట్లే. కాబట్టి ప్రభువైన యేసు యోహాను సువార్తలో ఆయన చెప్పినటువంటి సంగతి, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని అన్నాడు.
ఎవరితో అన్నాడు? అక్కడ ఉన్నటువంటి జనాంగంతో, మనుషులతో అన్నాడు. కాబట్టి ఆయన మనుషుల దృష్టిలోని కూడా పాపిగా కనపడరు, పరలోకపు దృష్టిలో కూడా ఆయనలో పాపం ఉండదు. మరి అలాంటి ఆయన నీకెందుకు ఇష్టం లేదు? అలాంటి ఆయన నువ్వెందుకు తృణీకరిస్తున్నావు? అలాంటి ఆయన నువ్వెందుకు కాదు అనుకుంటున్నావు? ఇప్పుడు సమస్య ఎవరిలో ఉంది? మనుషుల్లో ఉంటాయి, మనుషుల్లో ఉంటాయి. సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసిన వారిలో ఉంది సమస్య. అందువలన తృణీకరింపబడిన వాడిగా, ఎన్నిక లేనివాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడిగా ఆయనకి కనపడ్డారు. వ్యాధిని అనుభవించేవాడిగానంటే మీకు తెలియజేస్తాను. మనం చదువుతుంది ఇప్పుడు యెషయా గ్రంథంలో కదండి. యెషయా గ్రంథంలో ఉజ్జియా రాజు వ్యాధిగ్రస్తుడు. ఉజ్జియా రాజు తెలుసు కదండి. ఉజ్జియా రాజు చెప్పు నాయన, చంటి బాబు. ఉజ్జియా రాజు ఏం చేశాడు చెప్పు. అంతా నేను చెప్తే నిద్ర వచ్చేస్తాను, నువ్వు చెప్పు ఒకసారి. ఉజ్జియా రాజు ఏం చేశాడు? పర్లేదు నిలబడి చెప్పు, రీచరువే కదా. చంటి బాబు నువ్వే చెప్పు. బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయాడు, దూపపీఠం దగ్గరికి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగం చేత మొత్తపడ్డాడు. కుష్ఠరోగం చేత వ్యాధిగ్రస్తుడిగా అతడు మొత్తపడితే సమాజం మధ్యలో ఉన్నాడా? వేరుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుని లోకం ఎలా చూసిందనంటే అసలు వ్యాధులకుంటే ఆయనను వ్యాధిగ్రస్తుడిగా చూస్తుంది. స్వరూపం లేదంటానికి, సొగసు లేదంట. వ్యాధిగ్రస్తుడిగాను, వ్యసనాక్రాంతుడిగాను, తృణీకరింపబడిన వాడిగాను ఆయనని ఎంచాం మనం. ఆయనని ఎంచాం. బాబు మీరు అలాగే ఎంచడానికి ఎంచారు సరే, కానీ మీ చేత అలాగే ఎంచబడటానికి నేను డిజైన్ చేశాను. కారణం ఏమనంటే వ్యాధి ఆయనకి కాదు, మీకుంది. 4వ వచనంలో నుండి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను భరించెను. కాబట్టి వ్యాధి ఎవరికి ఉంది? వ్యాధి మనలో పెట్టుకొని ఆయనను వ్యాధిగ్రస్తుడిగా చూస్తున్నాం. అప్పుడు అంటున్నాడు యెషయా, బాబు అది కాదు, అసలు జబ్బు మనకుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో నుండి పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. అదిగోండి హిజ్కియా కొట్టబడినట్టు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. వీళ్ళు కొట్టబడుతూ ఉన్నారు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివానికి ఉండే బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు. ఎవరికి? ఆయనను వ్యాధిగ్రస్తుడిగా చూస్తున్నటువంటి మనుషులకు అరికాలు మొదలుకొని తలకు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. వాళ్ళ ఆత్మ సంబంధమైన పాపపు పుండు ఎలా ఉందనంటే, చదివేసేయండి సార్. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. కాబట్టి కనీసం
ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా వాటికి లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి మనుషులకి. ఈ వ్యాధిగ్రస్తులు ఏం చేస్తున్నారనంటే ఆయనను వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధి నొందిన వాడిగాను, తృణీకరింపబడిన వాడిగాను, ఎన్నిక చేయని వాడిగాను ఎంచుతున్నారు. కాబట్టి లోకమంతా ఒకవైపు ఎండిన భూమిలాగుంటే ఆ ఎండిన భూమిలో లేత మొక్క వలె క్రీస్తు ప్రభు ఉన్నారు. లేత మొక్క వలె క్రీస్తు ప్రభు ఉన్నారు అని సంగతిని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఆయన ఎందుకు అలా గాయపరచబడుతున్నాడు? అసలు పుండ్లు, గాయములు, స్వస్థత, అనారోగ్యము, రోగము మనకుంది. కానీ ఆయన మన చేత రోగగ్రస్తుడిగా ఎందుకు ఎంచబడుతున్నాడు అనే సంగతిని మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. దేవుని చిత్తమైతే భోజనం తర్వాత ఆ సంగతిని మనం ఆలోచించాలి. జాగ్రత్తగా 53 అధ్యాయం నేర్చుకొని